తెలంగాణలో గొర్రెల పంపిణీ నిధుల గోల్మాల్పై ఏసీబీ అధికారుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ స్కామ్లో విచారణను కొనసాగిస్తున్నారు. ఏసీబీ కస్టడీలో ఉన్న 4 నిందితులు కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో వారిని నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు నేడు ప్రవేశపెట్టనున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులైన డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆది కేశవసాయి, ధర్మపురి రవిలను అధికారులు 3 రోజులుగా విచారించారు. అయితే వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బు ప్రైవేటు ఖాతాల్లోకి దారి మళ్లడంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల కొనుగోలు, డబ్బుల చెల్లింపుల్లో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ గొర్రెల కొనుగోలులో జరిగిన అవినీతికి సంబంధించి వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంలో నిధులు గోల్మాల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు నిందితులను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. నిందితుల నుండి కొంత సమాచారాన్ని కూడా రాబట్టినటువంటి పరిస్థితి. ఇందులో 4 నిందితుల్ని కూడా 3 రోజుల నుంచి కూడా విచారణ చేస్తున్నారు. ఈరోజు విచారణ ముగిసిన తర్వాత న్యాయస్థానం ముందు, ఏసీబీ న్యాయస్థానం ముందు మరికొద్దిసేపట్లో వాళ్ళని హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్తో పాటు రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆది కేశవ సాయి, ధర్మపురి రవి, వీరంతా కూడా అధికారులు. వీళ్ళు దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయల నగదును గోల్మాల్కు పాల్పడ్డారు. ఇతర బినామీ అకౌంట్లకు కూడా జమ చేసినటువంటి పరిస్థితి కనపడింది. గతంలో రైతులకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ను వీళ్ళ వ్యక్తిగతంగా వాడుకోవడంతో పాటు కొన్ని బినామీ అకౌంట్లకు చెల్లించారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించారు. మరోవైపు రైతుల దగ్గర కొనుగోలు చేసిన గొర్రెలకు ఇవ్వాల్సినటువంటి డబ్బే ఇదంతా కూడా పక్కదారి పట్టిందనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, ఏజెంట్ల యొక్క వివరాలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. కాబట్టి 1-2 రోజుల్లో మరి కొంతమందికి నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో గతంలో అనేక ఆరోపణలు వచ్చినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, పిఏగా ఉన్నటువంటి కళ్యాణ్, ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పైన ఆరోపణలు రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా నిందితుల నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టడం జరిగింది. దాదాపు 10 అకౌంట్లలో ఈ అమౌంట్ అంతా కూడా జమ అయినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 3-4 అకౌంట్లను అయితే ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ అమౌంట్ ఎంతవరకు ఫ్రీజ్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ గొర్రెల నిధులు గోల్మాల వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమంది ప్రమేయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.